నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. మా కాలనీలో విశాలాక్షి అనే ఓ మహిళ ఉంటుందండి. ఎవరు షాపింగ్కి వెళ్ళినా ఆమెనే తీసుకొని వెళతారు. విశాలాక్షికి షాపింగ్ అంటే ఎక్కడలేని సంతోషం. ముఖ్యంగా నేడు బాగా వస్తున్న బిగ్ బజార్లు, మెగా షాపింగ్ మాల్స్ అంటే ఆవిడ ఆనందానికి పట్టపగ్గాలే ఉండవు. రకరకాల రంగుల్లో కనిపించే వస్తువులను చూస్తూనే మురిసిపోతుంది విశాలాక్షి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరొచ్చి అక్కా షాపింగ్కి వెళ్ళాలి వస్తావా అని అడిగితే చాలు, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి బయలుదేరిపోతుంది. అందుకే చిన్నపిల్లలు ఆవిడ్ని షాపింగ్ ఆంటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎవరు పిలిచినా షాపింగ్కి వెళ్ళే విశాలాక్షి తెలియకుండానే అనేక వస్తువులు కొనేసిందండి. ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఏదో ఒక వస్తువు కొనుక్కొని రాకుండా ఊరుకోదు. సరే, ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఉన్నాం టోలీ చౌకీలో ఉన్న శృంగార్ బ్యూటీ సలూన్లో. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రాధికా రెడ్డి గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాధికా రెడ్డి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి మా సకులకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనము క్లీనప్ గురించి తెలుసుకుంటున్నామండి. క్లీనప్, ఓకే. అంటే టీనేజ్ అమ్మాయిలు ఇప్పుడే ఇంకా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు అనేది, ఇది ఫస్ట్ టైం క్లీనప్స్ అన్నట్టు. ఓకే, అంటే టీనేజ్ అమ్మాయిలు ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు, ఫేషియల్స్ కానీ క్లీనప్స్ కానీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు చేసే ఫస్ట్ క్లీనప్ అన్నట్టు. వాళ్ళకి అంటే సజెస్ట్ అంటే ఇన్ని రోజులు అసలు ఎప్పుడు సలూన్కి వెళ్ళకుండా, అసలు ఇంకా ఇప్పటివరకు ఫేస్ కంటూ ఏది చేయకుండా ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది మైల్డ్ క్లీనప్ అన్నట్టు. అంటే ఎనీ టైప్ ఆఫ్ బ్లీచెస్ కానీ కెమికల్ ఏది యూజ్ చేయకుండా ఓన్లీ ఫ్రూట్స్, అది కూడా చాలా మైల్డ్ ఫ్రూట్ స్క్రబ్స్తో కానివ్వండి, లైట్గా. అంటే కొందరికి వెంటనే ఆయిలీ అయిపోయి స్కిన్ చిన్న చిన్నగా పింపుల్స్ రావడం, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రావడం, అలాంటిదని ఎలా చేసుకోవాలి అనేది దీంట్లో ఉంటుంది. ఓకే, సో మరి అలా అయితే స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయి 16 ఏళ్ళు, 16 years ఉంది ఇప్పుడు. సో తను ఇప్పటి వరకు ఇంకా అసలు ఏమి చేయలేదు అన్నట్టు. సో పింపుల్స్ అయిన దగ్గర స్పాట్స్ అవ్వడము, అంటే నార్మల్గా చదువుతున్నప్పుడు కానివ్వండి అలా గిల్లడంతో ఇలాంటి స్పాట్స్ అన్నీ వచ్చేసాయి కదండి. ఓకే ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటంటే మనం క్లెన్జింగ్ చేసుకుంటాము. సో క్లెన్జింగ్లో ఏంటంటే మనం స్కిన్ ఇన్ని రోజులు ఉన్నంత డర్ట్ అంతా పోయి స్కిన్ బాగా పైన స్కిన్ మెంబ్రెయిన్ పైన అంతా కోట్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అది తీయడానికని ఫస్ట్ క్లెన్స్ చేసుకుంటాం. ఎంతసేపటి వరకు చేసుకోవాలి? ఒక 2-3 minutes. ఓకే. ఓకే, మరి క్లీన్ చేసేసుకున్నాం కదా, 2 to 3 minutes మసాజ్ చేశారు, తర్వాత క్లీన్ చేశాను. ఓకే, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్క్రబ్ అండి. స్క్రబ్, ఓకే. మెయిన్ స్క్రబ్ ఎందు గురించి అంటే స్కిన్ పైన ఎన్ని రోజులు అసలు ఏం చేయకుండా ఉండిపోయి అలా డస్ట్ కానివ్వండి, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కానివ్వండి, డెడ్ స్కిన్ కానివ్వండి, అవన్నిటికీ కొంచెం సాఫ్ట్నెస్ ఇవ్వడానికి. అంటే వెంటనే అసలు ఏం చేయకుండా అలా రఫ్గా తీసేస్తుంటే నొప్పిగా ఉంటుంది. సో దాని గురించి ఆ డెడ్ స్కిన్ అంతా క్లియర్ అవ్వడానికి మనం స్క్రబ్ యూజ్ చేస్తున్నాం. మరి స్క్రబ్ ఎంతసేపటి వరకు చేసుకోవాలి? స్క్రబ్ కూడా 2-3 minutes. 2-3 minutes సరిపోతుంది. అన్ని కొంచెం సింపుల్ మెథడ్లో అన్నట్టు. అంటే ఇన్ని రోజులు అసలు ఏమీ పెట్టలేదు కదా, సడన్ గా చేసేంటే దానికి రియాక్షన్ ఎక్కువ అవ్వకుండా స్లోగా వేస్తూ ఉంటారు. సో 2-3 minutes ఇప్పుడు స్క్రబ్ చేస్తాం. సో ఇంకా స్క్రబ్ అయిపోయింది మనకి. ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము. ఓకే. సో ఈ స్క్రబ్ కూడా ఎట్లా అంటే మనం స్కిన్ ఫస్ట్ చూసుకున్న తర్వాత, అంటే ఎక్కడ ఎక్కువ డెడ్ స్కిన్ ఉంది లేదా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నోస్ అనుకోండి, ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువ టైం. సో ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నారు, స్క్రబ్బింగ్ చేసుకున్నాం కదండి. అవునండి. సో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు స్టీమ్ ఇస్తామండి. స్టీమ్, ఓకే. అది కూడా చాలా మైల్డ్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తీస్తాం కాబట్టి స్టీమ్తో మనం కొంచెం వాటిని సాఫ్ట్ చేస్తున్నాం. ఓకే, అందు గురించి అని స్టీమ్ ఇవ్వడం.
సో ఇంకా కొంచెం పెయిన్ కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. ఎక్కువగా రాకుండా సాఫ్ట్ అయిపోయి అక్కడ మనం ప్రెస్ చేస్తున్నా కూడా లైట్ గా వైట్ బ్లాకెట్స్ ఈజీగా వచ్చేస్తాయి. అందు గురించి అని స్టీమ్ ఇవ్వడం. సో ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు స్టీమేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టీమ్ ఇస్తాం. ఎంతసేపటి వరకు ఇస్తాం? స్టీమ్ కూడా 2-3 minutes అండి. 2-3 minutes. ఓకే. స్క్రబ్ స్టీమ్ అన్నీ అయిపోయాయి. సో స్టీమ్ అయిపోయి మనం వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తీయడం అంతా నీట్గా అయిపోయింది. దానిపైన మనం ఐస్ రబ్ చేసుకుంటాం అన్నట్టు. సో ఈ ఐస్ దేనికండి? ఐస్ అంటే ఇప్పుడు మనం హాట్ స్టీమ్ ఇచ్చాం కదా, సో దాంతో పోర్స్ ఓపెన్ అవుతాయి అన్నట్టు ఇక్కడ మనకు. సో ఈ ఐస్ రబ్ చేయడం వల్ల ఏంటంటే పోర్స్ని క్లోజ్ చేస్తున్నాం మనం. ఓకే. ఇప్పుడు ఇంకా అయిపోయింది సంయుక్త, మొత్తం నీట్ అయిపోయింది. ఓకే. సో ఇంకా అంటే ఇప్పుడు వీటిపైన కొంచెం ఒక 2 minutes కావాలనుకుంటే మసాజ్ కూడా ఇవ్వచ్చు. అంటే 2 minutes మసాజ్ కూడా ఎక్కువగా స్కిన్ ఆయిలీ లేకుండా డ్రై అయిపోయి అంటే స్కిన్ క్రాకిల్గా అవ్వడం, మరీ ఎక్కువగా డ్రైనెస్తో అంత రింకిల్స్ వచ్చినట్టుగా ఉండడం, అట్లాంటి వాళ్ళకి లైట్గా క్రీమ్తో మసాజ్. ఓకే. సో ఇప్పుడు దీనికి మసాజ్ ఇస్తున్నారా? లేదండి, తనది కాంబినేషన్ స్కిన్ మరి ఎక్కువగా క్రాకిల్ గల డ్రై లేదు. సో అందు గురించని నేను మసాజ్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి మరీ ప్రొసీజర్ ఎక్కువగా చేయకుండా లైట్గా మైల్డ్గా చేసుకుంటాం. సో ఈ ప్యాక్ కూడా చాలా మైల్డ్ ప్యాక్ వేస్తాం ఇప్పుడు. ఓకే. సో ఈ ప్యాక్ వేసి ఎంతసేపటి వరకు ఉంచాలండి? ప్యాక్ కొంచెం డ్రై అయిపోయి టైట్గా అవ్వాలండి. సో ఎందుకంటే ఇంతవరకు మనం అన్ని అంటే హాట్ పెట్టడము, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తీయడం ఇవన్నీ అయ్యింది కాబట్టి కొంచెం మనం స్కిన్కి రిలాక్స్ ఇస్తున్నాం. సో మనం ఈ ప్యాక్ వేయడం వల్ల ఏంటంటే రిలాక్స్తో పాటు స్కిన్ కూడా టైట్నెస్ వస్తుంది. ఓకే, మరి ప్యాక్ వేసుకుందామండి. సో మరి మేడం, మరి ప్యాక్ వేసేసుకున్నాం, మరి వెయిట్ చేయాలి కదా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం. మరి వెయిట్ చేద్దామండి. ఓకే, మరి ఇది డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు తీసేయచ్చామా? క్లీన్ చేసేద్దామండి. ఓకే. ఓకే మ్యామ్, మరి ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాం కదా? అంతేనండి, అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీనికి మనకి అంటే స్కిన్ బట్టి మాయిశ్చరైజర్ కావాలనుకున్న వాళ్ళు మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నిజంగా స్కిన్ కి సంబంధించి మంచి ట్రీట్మెంట్ అండి. ఏంటంటే అప్పుడే టీనేజ్లోకి వచ్చి అప్పటి వరకు ఏం ట్రీట్మెంట్ అసలు ఏం యూజ్ చేయకుండా స్టార్ట్ చేసే వాళ్ళకి అన్నారు కదా ట్రీట్మెంట్, నిజంగా చాలా చాలా బాగుందండి. అండ్ మైల్డ్గా అన్ని ప్రతిదీ కూడా మైల్డ్గా చేస్తున్నాం కాబట్టి ఏది ర్యాషెస్ వచ్చేయడము, మళ్ళీ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా రియాక్షన్స్ రావడం అలాంటివి ఏం రాకుండా చక్కగా ఉంటుంది. ఓకే, నిజంగా ఎంత మంచి ట్రీట్మెంట్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకలు చూసారు కదండి, ఇది ఈనాటి సౌందర్య లహరి. నేనైతే మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం. మా కాలనీలోని విశాలాక్షి ఒక్కతే కాదండి, చాలా మంది ఆడవాళ్ళు షాపింగ్ చేయడానికి బాగా అలవాటు పడ్డారు. ఒకప్పుడు ఆడవాళ్ళని మీ హాబీస్ ఏంటని అడిగితే టీవీ చూడడం, పుస్తక పఠనం, తోట పని, పెయింటింగ్, కుట్లు, అల్లికలు ఇలాంటి అభిరుచుల్ని చెప్పేవారు. కానీ నేడు చాలామంది షాపింగ్ చేయడం అనేది ఒక హాబీగా చెప్తున్నారు. ఒకప్పటి కంటే ఈ మధ్యకాలంలో అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్ చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఎందుకంటే కొత్తగా పెద్ద పెద్ద బట్టల షాపులు ప్రారంభమైనా, షాపింగ్ మాల్స్ కొత్తగా వచ్చినా అక్కడికి వచ్చే ఆడవాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. పిల్లా పాపలతో కుటుంబం మొత్తం వచ్చి సందర్శిస్తుంది. పోనీ ఇలా సరదాగా వచ్చి ఏమీ కొనకుండా వెళతారా అంటే అది ఉండదు. అవసరంతో సంబంధం లేకుండా రకరకాల వస్తువులు కొనేవాళ్లే ఎక్కువ. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటలను మీకు పరిచయం చేస్తున్న మన వంటల సందడిలో ఈరోజు ఓ వెరైటీ ఫేవరెట్ స్నాక్ చూడబోతున్నాం. సో ఈ స్నాక్ అందరికీ తెలుసు, కానీ ఒక కొత్త రకంగా మనకి ప్రజెంట్ చేయబోతున్నారు ఈ రోజు మన ఎక్స్పర్ట్ యాదలక్ష్మి గారు. సో యాదలక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, సో మరి ఈరోజు మీరు ఏ వంటకం చేయబోతున్నారు? అండ్ ఫేవరెట్ స్నాక్ అన్నారు, ఇంతకీ ఆ స్నాక్ ఏంటి? సేవ్ బూందీ సమోసా అండి. సో ఇంతకీ సేవ్ బూందీ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చెప్తాను.
ఆయిల్, సేవ్, బూందీ, పల్లీలు, కరివేపాకు, చాట్ మసాలా, మైదా, కారము, డాల్డా లేకుంటే నెయ్యి, ఉప్పు, కిస్మిస్, చాట్ మసాలా. ఓకే, సో ఫస్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలండి? ఫస్ట్ మైదా, ఓకే, డాల్డా వేడి చేసి మైదాలో సాల్ట్, డాల్డా వేసి కలుపుకోవాలండి. ఓకే, సో అప్పుడు మనకి ఇలా రెడీ అవుతుంది. ఇలా ముద్ద అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం ఇప్పుడు చేస్తాం? సమోసాలకి కావాల్సిన దాంట్లో పెట్టడానికి, సమోసా లోపల పెట్టడానికి దానికి చేసుకోవాలండి. ఓకే, అంటే ఇప్పుడు బండి పెట్టుకొని ఏం చేయాలి? ఫస్ట్ బాండి పెట్టాలండి. ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలా? కర్రీలా? ఫ్రై చేయాలండి. ఓకే ఓకే, సరే, స్టవ్ వెలిగించి బాండి పెడతానండి. సో బాండి పెడుతున్నానండి. సో అంటే ఫస్ట్ కర్రీ లాగా చేసుకోవాలండి, దాంట్లో పెట్టడానికి, మధ్యలో పెట్టడానికి. ఫస్ట్ కిస్మిస్ వేసుకోవాలండి దీంట్లో. ఓకే, సో ఇందులో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చేమో. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? పల్లీలు వేయాలండి. ఓకే, వేసేసుకుందాం. కరివేపాకు. ఓకే, సో నెక్స్ట్ సేవ్ అండి. ఓకే, సో సేవ్ కూడా వేసుకుందాం. తర్వాత బూందీ. బూందీ. ఓకే, సాల్ట్ అండి. ఓకే, కొద్దిగా కారం. ఓకే, సో ఫైనల్ గా చాట్ మసాలా కూడా వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంకా అది చపాతీ లాగా, పూరి లాగా చేసుకొని అది కట్ చేసి అందులో ఇది పెట్టేసి సమోసా లాగా చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏంటి? మనం పూరీలా ఒత్తుకోవాలని చెప్పారు కదా? అవునండి. సో ఆ పూరీలా ఒత్తుకునే ముందు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామా? అవును, పెట్టేయమంటారా? యా, సో ఆయిల్ వేసేయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి. ఓకే, సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. సో ఇప్పుడు మనం పూరీలా ఒత్తుకుందామండి. ఈ లోపు ఆయిల్ కాగుతుంది. సో మనం పూరీలా చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటండి? దీన్ని కట్ చేసుకోవాలండి. ఓకే, హాఫ్ కట్ చేసుకోవాలి. హాఫ్ కట్ చేసుకొని ఇలా కోనం లాగా కోన్లా చేసుకోవాలా? కొద్దిగా వాటర్ అద్దుకొని. ఓకే, సో కోన్లా చేసుకొని దాన్ని వాటర్ తో ప్రెస్ చేసుకోవాలి, రైట్? అవునండి. ఇందులో మనం తయారు చేసిన మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. అవునా? ఓకే, సో వేయమంటారా? సో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటున్నాం. దీన్ని ఇలా అన్ని ఇలా తయారు చేసుకోవాలండి. ఓకే, సో ఇలా మనం అన్ని రెడీ చేసుకుంటున్నాం. ఓకే, సో మనం సమోసాలు కూడా రెడీ చేసుకున్నామండి, అంతేనా? అవునండి. యా, సో ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ప్రాసెస్ డీప్ ఫ్రై చేయాలండి. ఓకే, ఓకే, మనం సమోసాల్ని ఫ్రై చేసుకుంటున్నాము, డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవునండి. యా, ఓకే, సో మరి వెయిట్ చేద్దామండి. మన సమోసా రెడీ అయిపోయినట్టున్నాయండి. రెడీ అయినాయండి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా? ఆఫ్ చేసుకో.
సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామండి. ఓకే. ఇందు గారు బూందీ సేవ్ సమోసా తయారైందండి. టేస్ట్ చూసి చెప్పండి. ష్యూర్. వేడి వేడి సేవ్ బూందీ సమోసా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. సేవ్ బూందీ సమోసా తయారీకి కావలసిన పదార్థాలు: బూందీ, సేవ్, కరివేపాకు, కిస్మిస్, మైదా, డాల్డా, కారం, చాట్ మసాలా, పల్లీలు, ఉప్పు, ఆయిల్. సేవ్ బూందీ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కిస్మిస్, పల్లీలు, కరివేపాకు, సేవ్, కొద్దిగా సాల్ట్, కారం ఇవన్నీ వేసుకొని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. చివరిగా చాట్ మసాలా కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడి డాల్డాలో మైదాని పూరీ ముద్దలా కలుపుకున్న మిశ్రమాన్ని పూరీలాగా ఒత్తుకొని సగానికి కట్ చేసుకొని కోన్ లాగా చేసుకొని బూందీ సేవ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని నీళ్లతో చివలను సీల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక మనం రెడీ చేసుకున్న సమోసాలను గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉండే బూందీ సేవ్ సమోసా రెడీ. తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో చాలా బాగుందండి. చాలా వెరైటీ సమోసా చూపించారు. మరి ఇంత మంచి వెరైటీ సమోసా మాకు చూపించినందుకు యాదలక్ష్మి గారు మీకు 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ ఫ్రమ్ శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ, అమీర్పేట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. సకలు చూసారు కదా, యాదలక్ష్మి గారు పరిచయం చేసిన వెరైటీ సమోసా చాలా టేస్టీగా వెరైటీగా ఉంది. మరి మీకు కూడా ఇలాంటి టేస్టీ వెరైటీ వంటకాలు వచ్చా? మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇదండి ఈ రోజు మన వంటల సందడి. రేపటి మన వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. నేడు హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కాకుండా చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లో కూడా బడా షాపింగ్ మాల్స్ వచ్చేస్తున్నాయి. ఇలాంటి షాపింగ్ మాల్స్కి జనం ఇబ్బడి ముబ్బడిగా వస్తూనే ఉన్నారు. ఒకప్పుడు తిరునాళ్ళు, ఊరు సంతల్లో మాత్రమే ఇలా జనాన్ని చూసేవాళ్ళం. కానీ నేడు ప్రతి షాపింగ్ మాల్ ముఖ్యంగా మహిళలతో నిండిపోతుందంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంటే మహిళలు ఇంత క్రేజ్ పెంచుకుంటున్నారు? అసలు ఆడవాళ్ల మనస్తత్వం, మానసిక బలహీనతపై వ్యాపార సంస్థలు విసిరిన వలే ఈ షాపింగ్ మాల్సా అని కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ షాపింగ్ పేరుతో సమయం వృధా అవ్వడమే కాకుండా అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. అవేంటో ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్తే, నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈరోజు నగానట్ర కార్యక్రమంలో మనతో పాటు డిజైనర్ సత్య గారు ఉన్నారు. మరి లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి సఖులకు ఈరోజు లేటెస్ట్ కలెక్షన్స్ ఏం పరిచయం చేయాలి? ఇవాళ బ్యాంగిల్స్ చూపిస్తానండి. బ్యాంగిల్సా? ఓకే, చూపించండి. ఏడీ బ్యాంగిల్స్ అండి. ఇవి ఏడీ బ్యాంగిల్స్ అంటారా? యా. ఓకే, షైనింగ్ కూడా బాగున్నాయి. ఇది కూడా డైమండ్ ఫిట్టింగే. మీకు డైమండ్ ఫిట్టింగ్ నేను లాస్ట్ ఎపిసోడ్ లో మీకు చూపించాను కదా, వాటికి సెట్స్ లాగా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చాలా బాగుందండి. అండ్ ఏంటంటారు ఈ మెటల్? ఇది సిల్వర్ మీద మీకు గోల్డ్ ప్లేటెడ్ అన్నమాట. గోల్డ్ ప్లేటెడ్, 1 గ్రామ్ గోల్డ్ తోటి ప్లేటెడ్ అన్నమాట. ఓకే అండి, చాలా బాగుంది. మీకు ఇది చూసారంటే హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా సైడ్ పెట్టి చూడండి. హాఫ్ అండ్ హాఫ్. ఈ పైన ఏదైతే స్టోన్ ది ఫిట్టింగ్ వచ్చిందో అదంతా మీకు ప్లాటినం ఫినిష్ లాగా వచ్చింది చూడండి. అవునవును. అండ్ మనకి స్టోన్ వర్క్ తర్వాత మనం ప్లాటినం ఫినిష్ వచ్చింది, మిగతాదంతా కూడా మనకి గోల్డ్ వచ్చింది. ఓకే అండి, చాలా బాగుంది. స్టోన్స్ కూడా మీకు ఏడీస్ మంచి ప్రెషియస్ స్టోన్స్ ఇవి కూడా. సో ప్రెషియస్, అందుకే మీకు ఆ షైనింగ్ అది ఉంటుంది అన్నమాట. షైనింగ్ వస్తుంది అంటారు. ఓకే, సో బ్యాంగిల్స్ ఎలాంటి వాళ్ళకి బాగుంటుంది అంటే ఇలాంటి గ్రాండ్ గా? ఏజ్ అయినా బ్యాంగిల్స్ ఇస్ లైక్ ఎవర్ గ్రీన్. ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. అమ్మమ్మల దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మమ్మల వరకు ఎవరైనా వేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అట్లా ఏం లేదు. అంటే బుట్టలు అట్లా అంటే ఏజ్ అవి అట్లా ఉంటుంది. బట్ బ్యాంగిల్స్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు అంటారు. ఓకే అండి, చాలా బాగుంది.
అండ్ ఇలాంటివి మనకి సెట్స్లోనే వస్తాయంటారా? సెట్స్లోనే వస్తాయి. మినిమం 2 బ్యాంగిల్స్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా దీంట్లోనే డిఫరెంట్గా చూపిస్తాను మీకు. ఓకే అండి. కెంపులతో వచ్చి ఉంటుంది, పచ్చలతో వచ్చింది, అట్లా డిఫరెంట్గా చూపిస్తాను. ఓకే అండి. మరి వీటికి రేంజ్ ఎలా ఉంటుంది ఈ బ్యాంగిల్స్? దీనికి మీకు 4000, 3000, 1800 డిపెండ్స్. ఓకే, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద స్టోన్ సైజెస్ బట్టి, దాన్ని బట్టి అంటే ఏ స్టోన్ యూస్ చేస్తున్నామో ఆ కవరింగ్ స్టోన్ సైజ్ ని బట్టి, దీంట్లో వాడిన మెటల్ వెయిట్ ని బట్టి, దాన్ని బట్టి రేంజ్ ఉంటుంది. ఓకే అండి. చాలా సైజ్ ని బట్టి కూడా ఉంటుంది. సైజెస్ అంటే దీనిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మీకు 2, 2, 2, 4, 2, 8 అట్లా ఉంటుంది. కానీ ఒక్కొక్కళ్ళ సైజ్ డిఫరెంట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూపించండి. ఇందాక పెద్ద స్టోన్స్ చూసాం కదా, ఇప్పుడు స్లీక్ గా సింపుల్ గా ఉండేలాగా చిన్న స్టోన్స్ వచ్చినాయి చూడండి. 5 స్టోన్స్ వచ్చినాయి. అండ్ ఇది కూడా చూడండి ఫ్లాట్ గా వచ్చింది. ఇదిగోండి సింపుల్ గా ఫ్లాట్ గా 4 బ్యాంగిల్స్ వచ్చినాయి. ఇందాక ఒకటే బ్యాంగిల్ ఇంత లావు ఉండింది అండ్ ఒక్కొక్క స్టోన్ పెద్దగా ఉంది. ఇదేమో సింపుల్ గా చిన్నగా ఒక 5 స్టోన్స్ ఒక్కొక్క దగ్గర అట్లా వచ్చి, ఇది కూడా ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఇట్లా ఇచ్చాం చూడండి. చూస్తే ఫ్లాట్ గా వచ్చి ఇట్లా సింపుల్ గా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. మీకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. 4 బ్యాంగిల్స్ మీకు కావాలి అంటే మధ్యలో ఏదైనా వేసుకుని అట్లాగూ వేసుకోవచ్చు. అండ్ లేదు అంటే ఇట్లా జస్ట్ సింపుల్ గా 4 బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇలా ఉంటే ఎక్కువ ఇష్టపడతారు, కొంతమందికి ఇంకా పెద్ద స్టోన్స్ కావాలంటారు. చిన్నపిల్లలు ఏమో బాగా బ్యాంగిల్స్ గాగ్రాస్ కి అట్లా ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ అట్లా వేసుకుంటారు. సో అట్లాను వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఏంటంటే జస్ట్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇష్టపడతారు. సో అట్లాంటి వాళ్ళు ఇట్లా జస్ట్ గోల్డ్ బ్యాంగిల్స్ అట్లా వేసుకుని జస్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఇట్లా వేసేసుకోవచ్చు. ఓకే, ఇదే మెటల్ అంటారా మనకి బ్యాంగిల్స్ వచ్చి? ఇది నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ అండి. 1 గ్రామ్ గోల్డ్. ఓకే. అండ్ ఇది ఫ్లాట్ గా ఉంది కాబట్టి వెయిట్ కూడా తక్కువే ఉంటుంది. వెయిట్ కూడా తక్కువే ఉంటుంది. అండ్ హెవీగా ఉండదు బ్యాంగిల్స్. హెవీగా ఉండదు, చాలా లైట్ వెయిట్. మీరు చూసారంటే లైట్ వెయిట్ ఉంటుంది. చాలా ఫ్లాట్ గా ఉన్నాయి అండ్ సింపుల్ గా కూడా ఉన్నాయి. సింపుల్ గా అండ్ మంచి రిచ్ లుక్ కూడా వచ్చింది. ఓకే అండి. ఇలాంటి బ్యాంగిల్స్ కి ఎలా ఉంటుంది రేంజ్? ఇది 1500, 2000 అలా ఉంటుంది. సో దీనిలో కూడా రేంజ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుందా? ఏ స్టోన్స్ స్టోన్స్ బట్టి కూడా ఉంటుంది రేంజ్. ఓకే అండి, చాలా బాగుంది. నెక్స్ట్ వెరైటీ చూపించండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఏంటంటే, ఇందాక జస్ట్ ప్లెయిన్ వైట్ చూపించాను, మళ్ళీ జస్ట్ రూబీస్ తోటి చూపించాను, రూబీస్ అండ్ వైట్స్. ఇప్పుడు దీంట్లో ఎమరాల్డ్స్ కూడా యాడ్ చేశాను. ఓకే, ఎమరాల్డ్స్ విత్ కొంచెం గోల్డ్ టచ్ కూడా ఇచ్చాము అనమాట. అండ్ అదేమో సింగిల్ స్టోన్స్ తో వచ్చింది. ఇది 2 లైన్స్ తోటి చేసాం. ఓకే, సో బ్యాంగిల్ అంతా కూడా కొంచెం థిక్ గా డబుల్ బ్యాంగిల్ లాగా 2 బ్యాంగిల్స్ వేసుకున్న టైప్ లో వస్తుంది, లుక్ వస్తుంది అనమాట. 2 స్టోన్స్ 2 లైన్స్ వచ్చి ఏడీస్ డైమండ్ ఫిట్టింగ్ అనమాట. ఫ్లవర్ లాగా వస్తుంది చూడండి ఫిట్టింగ్. ఫ్లవర్స్ లాగా తెలుస్తుంది. ఫ్లవర్స్ లాగా వచ్చి ఒకటేమో రూబీ, ఒకటేమో ఎమరాల్డ్. ఓకే, సో ఇందాక ఏంటంటే మనం 2 రూబీస్ చూసాం. ఇది ఒక రూబీ, ఒక ఎమరాల్డ్, ఒక రూబీ, ఒక ఎమరాల్డ్, అట్లా 4 స్టోన్స్ ఒక బ్యాంగిల్ లో వస్తాయి. ఆల్టర్నేటివ్ అనమాట. ఒక రూబీ అయితే ఒక ఎమరాల్డ్, అట్లా హాఫ్ వచ్చి ప్లాటినం ఫినిష్, హాఫ్ వచ్చి గోల్డ్ ఫినిష్. సైడ్ నుంచి చూస్తే మీకు, ఎందుకంటే ఇలా ఎందుకు ఇస్తున్నాము అంటే సేమ్ ఇది వేసుకున్న ఆర్టిఫిషియల్ లుక్ తెలవద్దు, కొంతమందికి అట్లా ఇష్టపడరు కదా. సో ఏంటంటే దాంట్లో కొన్ని గోల్డ్ దాంతో పాటు ఇది కూడా మిక్స్ చేసి వేసేసుకుంటారు అనమాట. సో అట్లా లుక్ తెలవద్దు అని అట్లా ఫినిషింగ్స్ ఇస్తున్నాం అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రూబీ అండ్ ఎమరాల్డ్ ఉంది, మనకి స్క్వేర్ లో వచ్చింది. ఇంకొక షేప్ కావాలంటే మనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇందాక చూపించిన దాంట్లో మీకు ఓవెల్ షేప్ వచ్చింది, ఇదేమో మీకు స్క్వేర్ షేప్ లో వచ్చింది. అండ్ బ్యాంగిల్ కి నిజంగా స్క్వేర్ షేప్ బాగుంటుంది. ఇది రౌండ్స్ ఇచ్చాము. ఇది కొంచెం రెండింటికి మ్యాచ్ అవ్వాలి, సింగిల్ ఇవ్వాలి. ఇదేమో డబుల్ లైన్స్, ఇది సింగిల్ ఇవ్వాలి కాబట్టి ఇట్లా స్క్వేర్. ఓకేనండి, చాలా బాగుంది. అండ్ ఇలాంటివి ఎలాంటి అకేషన్స్ కి బాగుంటుంది వేసుకుంటే? మ్యారేజెస్ కి, వాటికి, బర్త్డే పార్టీస్ కి, ఎంగేజ్మెంట్స్ కి ఎట్లయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే గ్రాండ్ గా ఉంది, షైన్ కూడా చాలా బాగుందండి. మరి ఈ బ్యాంగిల్స్ కి రేంజ్ ఎలా ఉంటుంది? 3000, 4000 అట్లా. 3000 అలా ఉంటుంది అంటారా? ఓకే, నెక్స్ట్ బ్యాంగిల్స్ చూపించండి. ఇది వచ్చి నెక్స్ట్, ఇది డ్రెస్సెస్ మీదకి వాటి మీద కూడా సింపుల్ గా డైలీ వేర్ కి అట్లా కూడా వేసుకోవచ్చు. కాలేజ్ కి అట్లా కూడా, ఆఫీసెస్ కి అట్లా డైలీ వేర్ కూడా వేయచ్చు. ఇది కొంచెం డిజైనర్ వేర్ లాగా ఉంది చూడండి. ఒక లీఫ్ లాగా వచ్చి డిఫరెంట్ గా ఇట్లా కనెక్టింగ్ లాగా అట్లా వచ్చి క్రీపర్ లాగా ఇట్లా అటాచ్ చేసుకుంటా. ఇది కూడా మీకు హాఫ్ సిల్వర్ ప్లాటినం ఫినిష్ లాగా, హాఫ్ గోల్డ్ లాగా ఆ లుక్ వస్తుంది. ఎందుకంటే ఈ స్టోన్స్
ఫిట్టింగ్ వలన మీకు ఆ లుక్ వస్తుంది అనమాట. ఇది డిజైనర్ పీసెస్ అనమాట. డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు, కాలేజెస్ కి, వాటికి, ఆఫీసెస్ కి, రెగ్యులర్ వేర్ జస్ట్ అప్పటికప్పుడు సింగిల్ బ్యాంగిల్ వేసేసుకుని అట్లా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం ముందు చేసిన వెంటనే కొంచెం గ్రాండ్ అవి డైలీకి బాగోదు. ఇది ఏంటంటే జస్ట్ ఇట్లా డిజైనర్ వేర్ లాగా ఉంది కాబట్టి ఇట్లా వేసుకుని వెళ్ళిపోవచ్చు, మనం క్యారీ చేయొచ్చు. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి ఒక సింగిల్ బ్యాంగిల్, ఏదైనా అనార్కలి డ్రెస్సెస్ కి వాటికి వేసుకుని అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే అండి, ఫిట్టింగ్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇది రాలిపోవడం అలాంటి ఏమి ఉండదు. ఫిట్టింగ్ చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది అసలు ఆ స్టోన్ అనేది పడదు అనేది అర్థమవుతుంది. చాలా బాగుందండి. ఈ బ్యాంగిల్స్ డైలీ వేర్ కూడా బాగుంటాయి. అవును. మరి ఎలా ఉంటుంది ఈ బ్యాంగిల్స్? 5000 అట్లా. ఓకే, రేంజ్ 5000 ఉంటుందంటారా? ఓకేనండి, చాలా బాగున్నాయి. మెయిన్లీ అన్ని బ్యాంగిల్స్ గ్రాండ్గా మామూలుగా ఎక్కడికైనా పార్టీస్కి వేసుకెళ్ళాలన్నా డైలీ వేర్కైనా చాలా బాగున్నాయి. ఈరోజు మా సకలకు చాలా మంచి కలెక్షన్ పరిచయం చేశారు. ధన్యవాదాలండి. అసలు ఏమి కొనాలో ఆలోచనే లేకుండా షాపింగ్ చేసే అలవాటు కూడా చాలామందికి ఉంటుందండి. ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా, అలా కాసేపు షాపింగ్ చేసొద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువగానే ఉంటున్నారు. ఎవరో పిలిచారు కదా అనో, పక్కింటోళ్ళు వెళ్తున్నారు కదా అనో, సరదాగా చూసొద్దామనో షాపింగ్ మాల్స్కి బయలుదేరతారు చాలామంది. అసలు షాపింగ్ అంటేనే డబ్బు ఖర్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోవాలండి. నిజంగా కొనాల్సిన వస్తువులు ఉంటేనే షాపింగ్కి బయలుదేరాలి తప్ప ఏదో అలా వెళ్ళొద్దామని వెళ్ళకూడదు. షాపింగ్ పేరుతో డబ్బును వృధా చేసుకొని అత్యవసరమైన సమయాల్లో డబ్బుకి ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఖర్చుల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తేనే డబ్బు ఆదా అవుతుంది. సరే, ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో దార్దోసితో అందమైన సీనరీని ఎలా తయారు చేసుకోవాలో మనకి చేసి చూపించడానికి మనతో పాటు రచన ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి ఎలా తయారు చేసుకోవాలో అడిగి తెలుసుకుందాం. నమస్తే రచన. నమస్తే అక్షయ. ఓకే, మరి దార్దోసితో అందమైన సీనరీ తయారు చేసి చూపిస్తా అన్నారు. మరి దానికి కావాల్సిన వస్తువులు చెప్తారా? కార్డ్బోర్డ్, బ్లాక్ అండ్ రెడ్ క్లాత్, 4 సిప్ సెట్టింగ్ ఉంచి, గ్లూ అండ్ సీజర్స్, స్టాప్లర్, కుందన్స్ అండ్ దర్దోసి, వైట్ పెన్సిల్. ఓకే రచన గారు, మరి కావాల్సిన వస్తువులు చూసాం కదా, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం? ఫస్ట్ వచ్చేసి మనకి కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ వచ్చేసి కొంచెం థిక్ సైజ్లో లేదంటే లైట్ వెయిట్లో తీసుకోవాలి. ఇది వచ్చేసి నేను లాంగ్ నోట్బుక్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. వచ్చేసి మనం క్లాత్ వచ్చేసి ఇది కొంచెం వెరైటీ క్లాత్ అనమాట, ఇది బనారస్లో వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మామూలు క్లాత్, బ్లాక్ క్లాత్ అనేది మనం డిజైన్ చేసుకునే ఆ ఫోటో దాని ఫ్రేమ్ని బట్టి తీసుకోవాలి కదా. ఓకే, అంటే ఆల్ వెరైటీ కుందన్స్ అన్నీ మనము యూజ్ చేస్తాం కాబట్టి దానికి ఆపోజిట్లో తీసుకోవాలి, డార్క్ కలర్స్. ఓకే అక్షయ, నేను బనారస్ క్లాత్ తీసుకొని కార్డ్బోర్డ్కి అరేంజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం బ్యాక్గ్రౌండ్ లుక్ బాగుంటుంది అండ్ చూడడానికి కూడా అందంగా ఉంటుంది అనేసి నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్లాత్ రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తున్నాను. ఓకే, పిన్ చేస్తున్నారు. యా, సీనరీకి అయితే సైజ్ మొత్తం కార్డ్బోర్డ్కి వాళ్ళే రెడీ చేసి ఇస్తారు. బట్ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం అటు ఇటు క్లాత్ మిగులుతుంది కాబట్టి అలా అరేంజ్ చేస్తున్నాము. ఓకే ఓకే, వచ్చేసింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న కార్డ్బోర్డ్ని కట్ చేస్తున్నాను. ఓకే, ఇలా రెడీ అయిపోతుంది కదా. ఓకే, దీని మీద వచ్చేసి వైట్ పెన్సిల్తో నేను లైక్ ఏంటంటే నేను రాధాకృష్ణ అలాంటిది, బుట్ట, పెళ్లి బాజాలు అలాంటివి చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఇంకా కొంచెం స్టిక్ చేయలేదు కాబట్టి మనం లైక్ పాట్ డ్రా చేస్తున్నాను నేను. ఒక పాట్ అంటే మనం కార్డ్బోర్డ్ మీద మనకి ఏదైతే డిజైన్ వేసుకోవాలనుకుంటున్నామో దాంతో ముందు స్ట్రక్చర్ వేసుకోవాలి. యా, ఓకే, కావాలంటే ప్రింట్ కూడా వేసుకోవచ్చు, ఈజీగా ఉండాలంటే ప్రింట్ కూడా వేసుకోవచ్చు మనము. ఓకే, అక్షయ ఇట్లా వచ్చేసింది కదా. అండ్ ఫస్ట్లీ వచ్చేసి మనము ఇలా డ్రా చేశాను కదా పోకి, గ్లూ పెట్టేస్తూ కంప్లీట్ అవుట్లైన్కి మనము గ్లూతో జర్దోసి అతికించేసేసి సరిపోతుంది. అక్షయ గ్లూ పెట్టేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి జర్దోసి వచ్చేసి నేను 2 వెరైటీస్లో తెచ్చాను, మల్టీ కలర్లో అండ్ రెడ్ అండ్ గ్రీన్, ఎల్లోలో తెచ్చాను. అండ్ ప్లెయిన్ గోల్డెన్ కలర్లో కూడా తెచ్చాను. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ మాత్రం. సో దర్దోసి అనేది మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతుంది కదా. అవుతుంది, బట్ ఇది ఏంటంటే మనం సీనరీకి అరేంజ్ చేస్తున్నాం కాబట్టి ఏంటంటే జర్దోసి ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఈజీ, దానికి
స్టిచెస్ వేసేస్తారు, అది ఉండిపోతుంది, అలా ఫిక్స్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనం వచ్చేసి స్టిక్ చేయడం కాబట్టి అలా కొంచెం కేర్ఫుల్. ఓకే. సో ఇప్పుడు పార్ట్ షేప్ వచ్చేసింది, మనం దర్దోసి కూడా అరేంజ్ చేసేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా కంప్లీట్ అవుట్లైన్ పెట్టేసుకున్నాం కదా దర్దోసితో. నెక్స్ట్ ఇంకా మధ్యలో పాట్కి డిజైన్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఏదైనా ఇప్పుడు రాధాకృష్ణ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సీనరీ తీసుకున్నామంటే దానికంతా ఫిల్లింగ్ కుందన్స్, ఆల్ వెరైటీస్ కుందన్స్ యూజ్ చేస్తున్నాం కదా, అంటే ఫిల్లింగ్ చేయడం, వర్క్ చేయడం అంతే. దానికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ సైజ్, ఇది స్టిచ్చింగ్ కాదు కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది, మనము స్టిక్ చేయడమే. ఓకే అక్షయ, నేను ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్స్ అరేంజ్ చేస్తున్నాను. ఓకే. సో రెడ్ క్లాత్ వాడాం కాబట్టి కాంట్రాస్ట్ కలర్ ఏమో మన కుందన్స్ ఎల్లో. ఓకే. ఇంకా లైన్ బై లైన్ ఇలా డిజైన్ చేసుకోవడమే ఉంటుంది. ఓకే. అవుట్లైన్ మాత్రమే కొంచెం దర్దోసి, మిడిల్లో కూడా దర్దోసి పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ వేరే కలర్ తీసుకుంటున్నారా? డ్రాప్ షేప్లో ఉండే ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ కుందన్స్. సో రకరకాల కుందన్స్ అంటే మనకు బాగా దొరుకుతూ ఉంటాయి కదా బయట, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇలా పాట్ మొత్తం అరేంజ్ చేసుకోవాలి. చూస్తున్న వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు గ్లూ అనేది ఆడడం కానీ అది స్టిక్ అవడానికి కానీ అరేంజ్ చేసుకోవడం కానీ చాలా టైం పడుతుంది కదా. ఏదైనా సీనరీ కంప్లీట్ చేయాలి అంటే 4 days పడుతుందా? ఓకే. ఓకే రచన గారు, మనకు కావాల్సిన షేప్లో ఇప్పుడు మీరు పాట్ తీసుకున్నారు. పాట్ అనగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి రకరకాల కుందన్స్తో ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. మరి మీరు ఇంటి దగ్గర నుంచి ఇలా అరేంజ్ చేసి తీసుకొచ్చారా? తీసుకొచ్చాను అక్షయ్. నేను రాధాకృష్ణ సీనరీ రెడీ చేశాను. ఓకే. అది తీసుకొచ్చాను. చూపిస్తారా? ఓకే, చూపిస్తాను. ఓకే. ఇంటి దగ్గర నుంచి రెడీ చేసి తీసుకొచ్చిన రాధాకృష్ణ సీనరీ అక్షయ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్ట్రక్చర్ అయితే కావాలనుకుంటున్నాం అది గీసుకొని ఎంత చక్కగానే అరేంజ్ చేసుకోవచ్చు. అరేంజ్ మరి ఈ రాధాకృష్ణని ప్రిపేర్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? కంప్లీట్ 4 days పడుతుంది అక్షయ. ఇది వచ్చేసి మనము ఇందాక నేను చూపించాను బనారస్ క్లాత్ మీద చూపించాను కదా, ఇది వచ్చేసి కంప్లీట్ వెల్వెట్ క్లాత్. ఓకే. చాలా ఇబ్బందితోనే అవుతుంది. మామూలుగా చూస్తుంటే పెయింటింగ్ వేసినట్టుంది, బట్ కష్టం కూడా కనిపిస్తుంది ఈ ఫ్రేమ్ లో. మా ఫ్రెండ్స్ అందరు చూసి కూడా ఇది బయట ఎగ్జిబిషన్ లో ఎక్కడైనా షాపింగ్ చేశారా అనేసి, బై చేశారా అనేసి వాళ్ళు డౌట్. ఇప్పటికీ నేను రెడీ చేసిన అంటే ఎవరు నమ్మరు. అవుట్లైన్ వచ్చేసి దర్దోసి అండ్ మిడిల్ అక్కడక్కడ వచ్చేసి కూడా దర్దోసి ఉంది చూడండి. ఇక్కడ ఫోల్డింగ్స్ లాగా వాళ్ళ లెగ్స్ దగ్గర కూడా అంతా అరేంజ్ చేశాను. ఇక్కడ ఐస్ వచ్చేసి రియల్ హ్యూమన్ కి ఎలా ఉంటాయో అలా రియల్ ఐస్ లా ఉన్నాయి. ఇంకా ఇది పల్లకి, ఇక్కడ పల్లకి అండ్ ఉయ్యాల ఉంటుంది క్రాడిల్, దానికి వచ్చేసి ఫ్లవర్ బంచ్ డిజైన్ చేశాను. ఇదేం డ్రా చేయలేదు, లైట్ గా ఓన్ క్రియేటివిటీ. ఇక్కడ వచ్చేసి మనకి గాగ్రా వచ్చేసి గాగ్రాకి స్పార్కిల్ ట్యూబ్ తో అంతా పెయింటింగ్ చేసి దాని మీద ఫ్లవర్ కుందన్స్ అరేంజ్ చేశాను. ఇక్కడ దుప్పట్టా వచ్చి రెడ్ స్పార్కిల్ యూజ్ చేసి పెయింటింగ్ చేసి దాని మీద స్టార్స్, లైక్ ఏంటంటే అది రియల్ దుప్పట్టా వేసినట్టుగా ఉంది. ఓకే. సో అలాగే ఒక్కో కలర్ కు చాలా డిఫరెంట్ కూడా ఉంది. ఇంకా పట్టి వచ్చేసి గోల్డెన్ ఆర్నమెంట్స్ వచ్చేసి గోల్డెన్ కలర్ లో ఉంటుంది కదా, సో ఇంకా అన్ని గోల్డెన్ కుందన్స్ మాత్రమే అరేంజ్ చేశాను. పింఛాని కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. స్టెప్ బై స్టెప్ దర్దోసితో అరేంజ్ చేశాను. అదంతా చాలా బాగుందండి. మరి దర్దోసితో అందమైన సీనరీస్ ని ఎలా తయారు చేసుకోవాలో చాలా చక్కగా చేసి చూపించినందుకు రచన గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్షయ. షాపింగ్ చేయడం అంత చెడ్డ అలవాటు ఏమీ కాదు, కానీ కొంచెం ఆలోచించి అవసరమైన వస్తువులు కొనడం చేస్తేనే మంచిదండి. అంటే షాపింగ్కి బయలుదేరే ముందే ఏ వస్తువులు అవసరమో వాటిని మాత్రం కొనేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఇది సులభమైన అంశమేమీ కాదు. ఒకటి కొందామని వెళ్ళి 10 వస్తువులు పట్టుకొచ్చేస్తుంటారు చాలామంది. షాపులో రకరకాల వస్తువులు చూసినప్పుడు సహజంగానే మనసు కొనేద్దాము అంటుంది. ఇలాంటి ప్రజల బలహీనత పైన షాపింగ్ మాల్స్ విజయ రహస్యం ఆధారపడి ఉందండి. అందుకే మనస్సు ఎంత ఆకర్షించినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేని వస్తువుల జోలికి అస్సలు వెళ్ళనేకూడదు. అప్పుడే మనం షాపింగ్ చేయడం వల్ల నష్టపోకుండా ఉండగలం, లేకపోతే ఆర్థికంగా బలహీనపడే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క మహిళ గమనించాలని కోరుకుంటున్నానండి. గమనిస్తారా? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ
ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.